సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సౌందర్యలహరి స్వప్న సుందరి శృంగార నగరి స్వర్ణమాంజరి రావే రసమా. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై. పాటలోని ప్రతి షాట్ ని కమనీయంగా రమణీయంగా తీర్చిదిద్ది ప్రేక్షకులకి కనువిందు చేసే దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి పాటల వెనకాలుండే రహస్యాలని విశేషాలని మనకి తెలియచెప్పేటువంటి వెరైటీ షో సై సై సయ్యారే. దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై. డైరెక్టర్ గారికి స్వాగతం సుమస్వాగతం. గోదావరి నదితో అనుబంధం ఉండే ఈ కొవ్వూరి కుర్రవాడు సినీ గోదావరిలో మునకలేద్దామని ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. తన మొట్టమొదటి సినిమా కార్తికేయతోనే మంచి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి ప్రేమం సినిమాని తెలుగులో రీమేక్ చేసి హిట్ చేశారు. మరి ఈ కుర్రాడిలో మంచితనము ఉంది, మంచి సినిమాలు తీయాలన్న మొండితనము ఉంది. లెట్స్ ఇన్వైట్ డైరెక్టర్ చందు మొండేటి. రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా. చందు గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒక్కళ్ళతోనే ఇంకా మాట్లాడించట్లేదు, మీ కాంబినేషన్ లో ఇంకో హీరోయిన్ రావాలి. ఎందుకంటే మా సై సై సయ్యారేలో వన్ డైరెక్టర్ వన్ హీరోయిన్. ఇప్పుడు డైరెక్టర్ గారు, నేను హీరోయిన్. అలాగా ఇప్పుడు చందు గారు పక్కన కూర్చోడానికి ఇంకొక హీరోయిన్. మన సై సై సయ్యారేకి నెక్స్ట్ రాబోతున్నటువంటి హీరోయిన్ అలా ఎలా సినిమాతో ఎలాగో అలా ఎంటర్ అయ్యింది. కానీ ఆ తర్వాత స్మూత్ గా యూత్ ని క్యాప్చర్ చేసేసింది. కుమారి 21F సినిమాతో లవ్ చెయ్యాలా వద్దా అంటూ యూత్ ని కన్ఫ్యూజన్ లో పడేసింది. ఆ తర్వాత ఫ్రీజ్ చేసింది, ప్లీజ్ చేసింది, ఇక ఫుల్ ఫాలోయింగ్ ని సంపాదించేసింది. షీ ఇస్ నన్ అదర్ దాన్ హెబా పటేల్. లెట్స్ వెల్కమ్ హర్. పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా. చందు గారు అండ్ హెబా, వెల్కమ్ టు సై సై సయ్యారే. హలో అండి, థ్యాంక్ యూ. మీరు పెరిగిందంతా కొవ్వూరేనండి? పెరిగింది అంతగా చెన్నైలో పెరిగానండి. ఓకే. కొవ్వూరు ఇస్ మై నేటివ్ ప్లేస్ అండి, పక్కన వేములూరు. సో చెన్నైలో మీరు ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేటువంటి ఛాన్స్ ఉండేదా? ఎందుకంటే అదే చూసేవాళ్ళం. అవునా? సో ఏ సినిమా మీ మీద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది డైరెక్టర్ గారి సినిమాల్లో? జగదకూరుట తెలుస్తుంది. చాలా సినిమాలు చేశాయండి, అందులో స్టిల్ ఇంకా ఆ ఇంపాక్ట్ లో ఉండి అంటే కొన్ని షార్ట్స్ అసలు ఎలా తీసారు అన్నది కూడా ఇప్పటికీ ఆశ్చర్యం. పైగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎగ్జాక్ట్లీ దానికోసం. హెబ్బా, మీరు చూసేవాళ్ళ సినిమాలు, తెలుగు సినిమాలు ప్రాబబ్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే చూడడం మొదలెట్టుంటారు. I haven't seen, but I've heard a lot because so many of the girls from Sir's movie land up in Bollywood. Okay. So they keep talking. That's how I know of Sir's movie. Like మీరు ఏం విన్నారు డైరెక్టర్ గారి గురించి బాలీవుడ్ లో కానీ ఇక్కడ కానీ, ఆయన పాటల గురించి ఏమైనా విన్నారా? I know that people like actresses in his songs have a lot of flowers and fruits around them. Okay. And he has a very different way of portraying his actresses, especially in songs. And this even Pragya had told me during Om Namo Venkatesha. So that's how I actually went and checked. So that's how I know about her. Oh. Tell me completely what Pragya told. She told me that she was looking forward to the movie only because of the songs. So that's why I was very... In songs, she wanted to have one shot. Yeah, that she wanted you to throw the fruit on her. Yeah, she told me that. దర్శకేంద్రుడి దర్శకత్వంలో వచ్చినటువంటి భక్తి రస చిత్రం శ్రీరామదాసు. అందులో ఒక మంచి రక్తిరసం పాట ఉంది. ఆ పాట యాక్చువల్లీ వినడానికి చాలు అన్నా ఎన్నిసార్లు విన్నా చాలదు. 2006లో విడుదలైనటువంటి శ్రీరామదాస్ లోని ఆ సాంగ్ చూద్దాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బైట్ నుంచి ఒక పెయిన్ లోంచి సాంగ్ లీడ్. సో ఇలాంటి అమ్మాయి దొరికినందుకు ముందు ముత్యాల ఆడియన్స్ ని నా గ్రిప్ లోకి తీసుకున్నాను. ఓకే. వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, వాళ్ళు ఏం నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో. థియేటర్లో చాలా సార్లు ఆ షాట్ పడంగానే రే రాఘవేంద్రరావు అంట.
అది ఎవరు వేసినా కూడా నా పేరే చెప్తారు. యా ఓకే అండి. ఆ మీనింగ్ అంతా క్యారీ అవుతుందండి సాంగ్ లో. ఆ లూ 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 అనే దాంతో ఎండ్ చేస్తుంటాం. ఆ మీటర్ కుదరాలి అండ్ ఆ మీనింగ్ రావాలి. పాట అంతా రైమింగ్ లో ఉండాలి. అది ఎలా పాసిబుల్ అండి? అంటే ఇది ఒక పాటే కదా, నేను చాలా చూసానండి ఇలాగ. చాలు 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 సరసాలు చిలకలు అది ఇది మొత్తం పైగా మధ్యలో రామ ఇంటికి ఈ రామాలు లేని రాముడిని అక్కడ కూడా గుర్తు చేస్తున్నారు. మళ్ళీ మన్మధుడు అని చంద్రబోస్ సెంటిమెంట్ గా ఒక పాట అయినా రాయాలనుకుంటున్నది. ఓకే చంద్రబోస్ చెప్పాను, ఎక్కడ వీలుంటే అక్కడ రామ వచ్చేటట్టు చేయమని. ఓకే క్లూ ఇచ్చినప్పటికీ అసలు ఎన్ని చోట్ల పెట్టాడు. విరామ లేదా రామ ఇంటికి చాలు చాలు అన్నప్పుడు దండం పెట్టడానికి కానీ అటువంటి ప్లేసులు తీసుకుంటాను. ఆ మ్యూజిక్ లో పీకాక్ ఫెదర్ చాలు చాలు అంటానికి సునీత ఎంత బాగా పాడిందో. ఎక్స్ప్రెషన్స్ చాలు అవన్నీ ఎక్కువ సార్లు వింటాను చందు. నేను ఫస్ట్ కోరియోగ్రాఫర్ ని ఫిక్స్ చేసుకుంటాను అండ్ రిక్వెస్ట్ కోరియోగ్రాఫర్ సర్టన్ పోర్షన్స్ నాకు వదిలేసేది. ఎనీ ఫస్ట్ నైట్ ఆర్ ఎనీ లవ్ స్టార్ట్స్ విత్ ఎ కిస్. కిస్ ఇంతవరకు నేను డైరెక్ట్ కిస్ తీరా ఇప్పుడు నవ్ డేస్ డైరెక్ట్ కిస్ కూడా వచ్చేసినాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే అండర్స్టాండింగ్ కిస్ ఉంటే ఇంకా మోర్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సో నా సబ్జెక్టు యాపిల్లో ఆరెంజ్ వాడతాను. పీరియడ్ సినిమా కత్తితో ఆరెంజ్ అలా పొడవటం, లిప్స్ కట్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయి వీడిని ఎట్లా ఏడిపించిందో అలా ఈ తాను ఎండ్ లో డివోషనల్ మూవీ మరి రొమాంటిక్ సాంగ్ జస్టిఫైడా? Justified. Because see, if you're going to carry on with the same pace in the movie, the audience is going to get bored. So this uplifts the movie in a sense. It increases the attention span of the audience. So I think it works in the favor of the movie. తాంబూలం ఇచ్చేస్తాను. అసలు మీరు చాలా ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన హీరోయిన్. నేను కూడా ప్రేక్షకుడా. వెరీ గుడ్. దర్శకుడు కూడా ఉన్నాడు. డోస్ ఓవర్ డోస్ వెళ్ళకూడదు, సబ్జెక్టివ్ గా ఉండాలి. అందునే తమలపాకులతో మొదలుపెట్టి ఆరెంజ్ తొనలతో ఫినిష్ చేసి చాలు అంటానికి ఒక మీనింగ్ తీసుకురావాలని చెప్పేసి టోటల్ గా ఇట్లా డిజైన్ చేసుకుని చేస్తాను. కాబట్టి కొంచెం కామన్ మ్యాన్ కి తెలియకుండా అర్థం అవుతుంది. తెలియకుండా అర్థమైపోతుంది. అంటే మొత్తం టుగెదర్ ఎవ్రీ డీటెయిల్ టుగెదర్ ఓవరాల్ గా అలా సెన్స్ ఉంటుందండి. చాలా బాగుంది అనే సెన్స్. డైరెక్టర్ గారు అప్పుడు అలాగా హీరో హీరోయిన్ మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీని పళ్ళు పువ్వులు పెట్టి చేసేసారు. మరి ఇప్పుడు ఉండేటువంటి డైరెక్టర్స్ ఇంకేం మిగలలేదు కాబట్టి కమాన్ క్యారీ ఆన్ అంటున్నారు. సరే, ఈ సాంగ్ ఏమో మనం ఇప్పుడు ఇక్కడ చూసాము. ఈ తరం కొరియోగ్రాఫరు ఇప్పుడు యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వచ్చి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. గగలు గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ గములు చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా వినవలిగా నా ముద్దు విన్న పాలు పాలు వన్నె పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు రామా ఇంటికి మన్మధుడా అను పిలుపులు ఆ లీలలు అవలీలలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు ఎరుగనివి చలీడులు తొలిదాడులు చీపాడులు చాలు ఛీ, చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు అమ్మో అమ్మో ఎంత పని చేశారు అసలు తుమ్మచ్చా ఇది పీరియడ్ సినిమా టూ మచ్ యా అనకూడదు అనకూడదు. ఎంత బాగా చేసి తిరి ఇంత బాగా కంపోజ్ చేసినటువంటి ఆ కొరియోగ్రాఫర్ అయినటువంటి ఉదయ్ మాస్టర్ గారిని కొరియోగ్రాఫర్ ఏంటి? కొరియోగ్రాఫర్ ఓ నృత్య శిక్షకులు వీరే శ్రీరామదాసు చిత్రము యందు వచ్చినటువంటి ఆ పాటని మరలా ఈ వేదిక మీద చేయుట అంటే అది చాలా సాహసంలో కూడినటువంటి పని. ఆయనను మీరు బహుబాగా చేసినందుకు గాను నా తరపున అందుకోండి ఈ ఫలము. అసలు ఆ టైమింగ్ ఏంటి, ఆ అమ్మాయి అక్కడ దొరలడం ఏంటి, మాకు పళ్ళ సప్లై ఏమిటి అక్కడ. అలాగే ఆ లాస్ట్ లో ఆ ఫ్రూట్ కూడా భలే ఉండింది. మాస్టర్ అసలు స్టార్టింగే ఎక్కడో నేను బెడ్ మీద తీసింది అక్కడ పెట్టి చాలా టేక్ ఆఫ్ లో ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అండ్ మీకు తెలుగు అసలు నాకన్నా ఎక్కువ బాగా తెలిసినట్టు చాలా చోట్ల చాలా సబ్జెక్టుగా లైన్స్ ని ఈ పళ్ళు అమ్మాయి దొరికినప్పుడు పళ్ళు ఇలా రావటానికి ఏమిటి రీజన్ అనుకుంటున్నావు సుమా నువ్వు? బహుశా మనం వచ్చినటువంటి అతిథులకి ఫ్రూట్స్ అందించలేదు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదని వీళ్ళు ఇచ్చారు. అంటే ఈ శృంగారంలో ఎంత ఘాటుగా వెళితే అన్ని పళ్ళు కింద రాలిపోతాయి. నువ్వేమనుకున్నావమ్మా? వైబ్రేషన్ అంతే కాదు మీ నుంచి వైబ్రేషన్. నువ్వు మాస్టర్? సార్ మీ ఫ్లేవర్ కొంచెం టచ్ చేద్దామని ఆ ఫీల్ తీసుకెళ్ళాను. నేను చెప్పనా? చెప్పండి సార్. నాకు Different angle, different angle waiting. ఆలోచన ఒకటి వచ్చింది సార్, నేను తర్వాత చెప్తా. రెడీ నేను తర్వాత చెప్తాను. వాళ్ళిద్దరు పెళ్లి జరిగినప్పుడు బెడ్రూమ్ లో ఎన్ని పెట్టారు, ఇవన్నీ మాకు అవసరం లేదని తోసేస్తున్నాం. ఓ నువ్వు చెప్పాల్సింది ఏంటి చెప్పు. సార్ నన్ను కొట్టకూడదు మీరు ప్లీజ్, ప్రామిస్. ఆ అమ్మాయిని ఇలా దొరిలించిన తర్వాత ఆ అమ్మాయి పళ్ళు అలా వేసింది ఎందుకంటే అంతకన్నా నువ్వు ముందుకెళ్తే పళ్ళు రాలుతాయి అని. చందు గారు మీరు చెప్పండి, చిత్రలేఖ అనిల్ ఎలా చేశారు? సూపర్ అండి. యాక్చువల్ గా ఈ సాంగ్ కి షూటింగ్ అప్పుడు సెట్స్ అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కట్స్ ఉంటాయి, ఏదైనా బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఎలా చేస్తారో అనేది నాకు నిజంగా 100% చాలా ఛాలెంజింగ్ అండి. సింగిల్ టేక్ లో చేయడం ఒకటి, అండ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కడ పడిపోతారని కంగారేస్తుందండి, చాలా కంగారేస్తుంది. అది మళ్ళీ సింక్. ఈ పాట ఎంత బ్యూటిఫుల్ గా వీళ్ళు పర్ఫామ్ నాకు అనిపించింది అంటే సింక్ అండి. ఎంత సింక్ లో ఉన్నారంటే అది రావడము, అండ్ ఆ కాస్ట్యూమ్స్ కూడా గబుక్ సపోర్ట్ చేయవు యాక్చువల్గా. అలా లిఫ్ట్ చేయడానికి దానికి చాలా ఇబ్బందిగా ఉంటాయండి. మామూలుగా జనరల్ గా అలా ఆ సాంగ్ కి చాలా ఈజీ కాస్ట్యూమ్స్ తీసుకుంటారు, బట్ వాళ్ళు ఇక్కడ పీకాక్ అవి దానికి సపోర్ట్ చేస్తారు. సో ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. All these anchors are brilliant dancers, I must say. Chitralekha has done a beautiful job. You've also done a great job. Thank you, Joe. And I didn't know Chitralekha had so much sensuousness in her. All her expressions were on point in every scene. హెబా ఒక్కసారి ఇట్లా వస్తారా ఇక్కడికి మీరు ప్లీజ్ సార్, విత్ యువర్ పర్మిషన్. మీరిద్దరు చేస్తున్నారా? కాదు, నాకు ఇందాక నుంచి ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది.
ఒకసారి మనం వెళ్ళి రూమ్ చూసొద్దాం. What is there inside? You want to see? No, I think you should let it be. We will see what is there inside. Oh! చూసాం కదా, హ్యాపీ ఇందాక నుంచి తొంగి చూస్తుంది, చూపించేస్తే పని అయిపోతుందని. నగ్మ గారు మోహన్ బాబు గారి మీద పిక్చరైజ్ చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఆ ఫస్ట్ నైట్ సాంగ్ వెన్నెలలో వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది. 1993 మనం ఒకసారి వెళ్దామా? ఓకే, ఎంటర్ 93. 100 సినిమాలు, ఇందులో 30 ఫస్ట్ నైట్స్. ఇందాకే ఒక ఫస్ట్ నైట్ అయ్యింది. మోహన్ బాబు మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆర్టిస్ట్. యూ కాంట్ స్టైలిష్లీ డూ రొమాన్స్. చిరంజీవి గారు వీళ్ళందరూ ఏంటంటే ఫుల్ స్వింగ్ లో డాన్స్ అంటే చిరంజీవి. ఇది ఫస్ట్ నైట్ సాంగ్లు కానీ ఇట్లాంటి చూస్తారో లేదంటే ముందు ఆడియన్స్ ని వితౌట్ గోయింగ్ అవుట్ హౌ టు అరెస్ట్ దెమ్. ఓకే, బిగినింగ్ లోనే సంథింగ్ ఫన్నీ షుడ్ హ్యాపెన్. ఓకే, అందులో పాలు ఉంటాయి. తర్వాత ఇద్దరు రోల్ అయిన తర్వాత ఫస్ట్ చెంబు షాట్లు ఉన్నాయి మళ్ళీ చెబుతున్నాం. లాజికల్ గా ఇంపాసిబుల్. జనరల్ గా ఫస్ట్ నైట్ లో కొంతమంది సరదాగా పేకాడుకుందామా, సడన్లీ వై డైరెక్టర్ హెస్ క్రియేటెడ్ బిగ్ కార్డ్ సెట్ అనుకోకుండా లిరిక్స్ లో కార్డ్స్ గురించి కాబట్టి వాళ్ళ మీద కార్డ్స్ చేసేసి అమ్మాయిలు. ఇఫ్ యూ షో ఫుల్లీ యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఫర్ ఇమాజినేషన్ ఎంతైనా ఇమాజిన్ చేసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయి ఒకే షర్ట్ లో ఉన్నారు అంటే వాళ్ళకి బట్టలు ఉండవు, ఉండి వేసుకున్నారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందులో మోహన్ బాబు కనుక ఇదే చిరంజీవి గారు నాగార్జున చేస్తే బాగుండదు. ఆర్టిస్ట్ ని బట్టి ఆలోచించాలి, ఇది ఫన్నీగానే ఉండాలి అండ్ సబ్జెక్ట్ పోకూడదు. ఫస్ట్ నైట్ అంటే దే హావ్ టు బి టుగెదర్. దే ఆర్ టుగెదర్ అండర్ వన్ బెడ్ షీట్ అంటాం కదా, అంతేనండి. అలా అండర్ వన్ బెడ్ షీట్ కాకుండా అండర్ వన్ కుర్తా. ఈ పాటల్లో కూడా అండి, ఇన్ని పాటల్లో ఇన్ని సినిమాల్లో కూడా 1-2 సింబాలిక్ షార్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పువ్వు, హీరో నోట్లో పువ్వు ఉంటుందండి, ఇలా తిరిగి వచ్చేసరికి హీరోయిన్ నోట్లో పువ్వు ఉంటుందండి. ఓకే, ఇన్ని రకరకాల ఎలా సార్? ఏదో ఒక 2-3 అయితే ఓకే, కానీ మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ దట్ స్మాల్ టేప్ రికార్డర్. ఓకే, ఇమీడియట్లీ ఎవ్రీ స్మాల్ బిట్ రివైండ్ చేసి వింటాను. ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ టు కొరియోగ్రాఫర్. నిద్రపోను అసలు, వింటాను 100 times సేమ్ మ్యూజిక్ సేమ్ సీన్. I have one question. Every time you say something that you think about a song, it's always you see the actor, their body language, how the audience accepts, and then you decide your way of showing them. You've seen me, you know what the audience sees of me. So if I have the privilege of ever being in your movie, how would you want to show me in your movie? అడిగిందండు. Definitely, most beautiful things are 3: woman, flower and a fruit. If I can do a film with you, I will see what are the plus and what are the minus. First, I will start avoiding the minus. If your smile is good, I will see that too many times how you will get the smile. If your eyes are good, I will focus more on the eyes. If your waist is a long waist, I see that the jacket will be like this and a low hip things. So, I can show you beautifully. Anybody. ఒక పాటలో ఎక్కడ పోతావు చిన్నవాడో దట్టు. ఒక చోట ఒక అమ్మాయి ఒక ఫెదర్ తీసుకుంటుంది, ఒక చోట ఒక ఫెదర్ తీసుకుని ఇట్లా అనుకుంటా ఉంటుంది. నిఖిల్ వచ్చి పక్కన కూర్చుంటాడు, ఇంకో ఫెదర్ తీస్తుంది, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని హ్యాపీగా ఫీల్ అయింది. నిఖిల్కి ఇస్తే నిఖిల్ కూడా ఇట్లా అనుకున్నాడు. నేనైతే ఏం చేసేవాడినంటే ఆ ఫెదర్ తీసుకుని ఆ అమ్మాయి చెవిలో కొంచెం టికిల్ చేస్తే ఆ అమ్మాయి రియాక్షన్స్ నవ్వు గివ్వు, ఫైనల్గా ఫెదర్ వెళ్ళి ఇక్కడ లాక్ అయితే అతను నోటితో అలా తీసాడను. సో ఎక్స్ప్రెషన్స్ ఇన్ని క్యాచ్ చేయొచ్చు. ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూపిస్తున్నాం. ఇఫ్ ఐ డూ, డెఫినెట్లీ ఐ కెన్ షో యూ మోర్ బ్యూటిఫుల్ దాన్ ప్రీవియస్లీ. ఆ 1993లో విడుదలైన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఆ పాటను ఇప్పుడు చూద్దాం.
సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మధ్యల తాళం వద్దు వద్దు సరసుడవే ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల పెళ్ళయి ఎన్నాళ్ళు కావచ్చేనమ్మా మొగుడుండి ఆట ఆడించడమ్మా పేచికి రానంటే ఓ ముద్దు గుమ్మ పేకాడుకుందాము కాసేపు ఓయమ్మ ముక్కాట కొస్తావా ఉయ్యాలో సైని ఆట కట్టిస్తా ఇయ్యాలో ఓకెంత చెప్పమ్మా ఉయ్యాలో ఆల్ కౌంట్ నీకెంత ఇయ్యాలో ముద్దుకు కౌంటు వద్దు వద్దు హద్దులు దాటే పొద్దు పొద్దు మగసిరివే ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల సింప్లీ సూపర్బ్ యా. నేను చందు గారు అయితే ఒక లుక్ ఇలా ఇచ్చేసుకున్నాం అనమాట చాక్లెట్ నోట్లో నుంచి. అలా కూడా తీసుకోవచ్చా? అమ్మో, బట్ దట్ వాస్ చాలా రిస్కీ. కొన్ని డాన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, డాన్స్ చూస్తే భయం వేసిందండి. అవును, లిరిక్స్ కూడా ఉలికి పడకు ఏంటి నీ ఘోరం అన్నప్పుడు రిఫ్యూజ్ చేయటం, మళ్ళీ అమ్మాయి ఇచ్చేయటం, అక్కడి నుంచి లిరిక్ ఫాలో అవుతూ కార్డ్స్ ఇది మటుకు నేను ఊహించలే. అది ఇది చేస్తాం అంటే అసలు ఇంపాసిబుల్. నువ్వు కూడా నువ్వు చాలా ఎనర్జిక్గా నీ బాడీ గీడి అన్ని. సో యూజువల్ గా మేము డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి అక్కడ చిన్న చేస్తూనే ఉంటాం సార్. సో మీ సాంగ్స్ మీద మేము అక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళం. మీ ముందు మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్, మీరు షూట్ చేసిన సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగానే నేను డ్రాప్. ఆయన ముందు పర్ఫార్మెన్స్ ఆయన సాంగ్ అని అనేసరికి బట్ చాలా అంటే సార్ లైఫ్ లో ఎప్పుడు లేని ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది సార్ మీ ముందు మీరు చేసినటువంటి సాంగ్ పర్ఫామ్ చేయడం. థ్యాంక్ యూ మరి. అంటే ఇండైరెక్ట్ గా నేను నీ ఫ్యాను, నువ్వు నా ఫ్యాన్ అన్నమాట. చందు గారు మీరు చెప్పండి. జనరల్ గా ఒక సాంగ్ చేయాలంటే మాకు ఒక 5 days 4 days పడుతుంది. రకరకాల లొకేషన్స్, అన్ని కట్స్ కావాలి. ఎంటర్టైన్ చేయడానికి ఒక చిన్న స్టేజ్ చాలు. మీలో పర్ఫార్మెన్స్ లో దమ్ముంటే చాలు అని ప్రూవ్ చేశారు. All of these one by one next level performers, and Neha I've known, I didn't know she was a gymnast, dancer, anchor, everything in one. అది యాక్చువల్లీ చాక్లెట్ తోటి ఎందుకు పెట్టామంటే సార్, ఫ్రూట్స్ జనరల్ గా యూజ్ చేస్తారు కదా సార్. అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఒకవేళ మీరు మళ్ళీ సాంగ్స్ చేస్తే చాక్లెట్లు పెడతారేమో ఉద్దేశంతో నేను చాక్లెట్లు పెట్టాను. 1993లో రిలీజ్ అయినటువంటి అల్లరి ప్రియుడులో రోజా పువ్వుకి క్రేజ్ తీసుకొచ్చినటువంటి ఒక పాట, రమ్యకృష్ణ గారికి స్టార్డమ్ చూపించినటువంటి సినిమా, అందులోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు ఇప్పటి వరకు రాజశేఖర్ గారు అంకుశం, ఆవేశం, ఆగ్రహం అనే ఆయన సెక్షన్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్తాను. సడన్ గా ఆయన రొమాంటిక్ హీరోయిన్ చేశారు సార్. నేను అన్నమయ్య తీస్తున్నప్పుడు రాఘవేంద్ర అన్నమయ్య తీయటం అని యాంగ్రీ యంగ్ మ్యాన్ వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. ఐ టుక్ ఎ బోల్డ్ స్టెప్. I should make him dance. Okay. With 6 songs with 2 heroines. ప్రభుదేవ కూడా షోలో చెప్పాడు. ప్రభుదేవ అది కోరియోగ్రాఫర్. తను ఒకటి చెప్తే రాజశేఖర్ ఒకటి చేసేవాడు. అప్పుడు ఏం చేశాడు ప్రభుదేవ, అతను ఏం చేస్తే మీరు బిగినింగ్ లో నువ్వు చాలా మంచి క్వశ్చన్ వేసావు. ఫస్ట్ 3 days టాక్ ఆడియన్స్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఫ్రమ్ రాజశేఖర్. 3 days టాక్ సరిగ్గా లేదు. మేజర్ చంద్ర గారు షూట్కి చండీగఢ్ వెళ్ళామన్నమాట. రోజు పూజలో ఒకసారి అనుకునేవాడిని అతని కోసమైనా సరే ఈ సినిమా హిట్ అవ్వాలని.
అన్నట్టు 5వ రోజు నుంచి పికప్ అయ్యి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ 200 days 200 days. మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం కలర్స్ మీద వెళ్ళిపోతుంది. ఆయన చేతిలో కూడా ఏదో ఒక ప్రాపర్టీ పెడతారు. రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యానా కాదా అనే టాపిక్ రాదు. అండ్ మెనీ క్లోజప్స్ ఆఫ్ ది హీరోయిన్. ఎందుకంటే హీరోకి యాక్చువల్ గా మంచి సీన్స్, యాక్షన్ పార్ట్ ఎప్పుడు అట్లా ఉంటాయి. ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐ లెర్న్ సంథింగ్. ఏ ఊరు వెళ్ళినా కూడా బ్యాండ్ వాళ్ళు ఇది వాంచ పీ 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 అని వాంచేవాడు. బ్యాండ్ వాడు వాయిస్తే ఆ పాట సూపర్ హిట్. ఎగ్జాక్ట్లీ బ్యాండ్ వాళ్ళు వాయించారంటే ఆ పాట హిట్. ఆడియన్స్ ని ఇంకేం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకేం చేస్తాడని తీసుకుని నీడలో పడేటువంటి వాటర్లో పడే. అంటే లొకేషన్ మనం వాడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ లొకేషన్ వాడుతూ అక్కడ కొరియోగ్రాఫర్ తో అండర్స్టాండింగ్ వచ్చి షూట్ చేశారు సార్ లొకేషన్. ఇది శివసముద్రం. టోటల్ సాంగ్ లో అదర్ దాన్ రోజు పేపర్ రోజెస్ బిగ్ సైజ్ ఉంటాయి తప్ప అమ్మాయి హెయిర్ స్టైల్ లో అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే ఈ ఫంక్షన్స్ కి గొడుగుల మీదకి వెళ్ళిపోవాలి. హెబా మీరు చెప్పండి, పాట చూసారు కదా, మీకేమనిపించింది? The first thing I noticed was Ramya Krishna ma'am looks beautiful in the song. And this is what probably I was mentioning when I heard, like when I said what I had heard of Sir, is for any actress to be in just his song, not even in the whole film, just to be in the song is an achievement in itself. And that it just shows from the songs only. It's a very fun number. Like as he said, there are too many elements, so your attention goes on everything. So it's nice to watch. 24 years back డైరెక్టర్ గారు అంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఆఫ్టర్ 24 years వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా వా వా రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసి నువ్వే పూసి పువ్వా బాసి నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వా జాజే నువ్వా గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందె పొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా నువ్వు ఇంత
సేపు డాన్స్ చేస్తే ఫైనలీ అబ్బబ్బబ్బా. ఫ్లవర్ ఆయనకి ఇచ్చేసింది. సూపర్ అబ్బా. లాస్య నవ్వుతూ ఎంత బాగా చేసావో, చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ అసలు ఆ బొకే కాదు కానీ నువ్వే ఒక బొకే బొకేలో ఉన్నావు నువ్వు. చూడు ఫ్లవర్ ఇదిగో, మార్కెట్ ఇక్కడే ఉంది. ఇదిగో ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఉంది అంతే. అయ్యో, షీ గేవ్ ఫ్లవర్ టు డైరెక్టర్ గారు. హీరోయిన్ ఐ గివ్ యూ, టేక్. అదే సార్ ఏదో మాయా చేశారు. ఏ యూ టేక్ ఫ్లవర్ ఫస్ట్. అదే చేసి మాయా చేశారు కదా సార్. ఆయన సినిమాలో మాయే ఉంటుంది. మాయ చేస్తానా? మీరు మాయే చేస్తారు సార్. సినిమాలో మొత్తం అదే. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్ అని, ఓకే అందుకని మేము అదే ఫాలో అయిపోతున్నాం అంతే. చందు గారు మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే సెట్స్ మీద చేయడం కన్నా స్టేజ్ మీద చేయడం 10 times కాదండి, 100 times ఇది. సో ఆ సింక్ అది హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆశ్చర్యపోయాను స్టార్టింగ్ లో. అంటే ఐ నెవర్ ఏమో తెలియదు కానీ నాకైతే ఆ సింక్ అక్కడి నుంచి రోజ్ ఫ్లవర్ అది బొకే అన్నీ ఇవ్వడం మాత్రం అమేజింగ్. ఫ్యాంటాస్టిక్ 5 minutes. Lasya was a good anchor, but I didn't know she was such a cute dancer also. Thank you, Heba. And you've also done a very good job. Thank you. I was expecting to look at people nothing, but I was just looking at them throughout. కమాన్ లాస్యా, నీ కొత్త కెరియర్ కి శ్రీకారం చుట్టేసాం. నీ కొత్త కెరియర్ కి శ్రీకారం చుట్టాం. Thank you. డాన్సర్ లాస్యాని చూడబోతున్నాం. మాస్టర్ సార్ స్టార్టింగ్ నుంచే మైక్ అవుట్ఫిల్ నుంచి చేయటం, కరెక్ట్ గా పట్టుకోవటం, షార్ట్ కట్ లేకుండా, అవును సార్. అండ్ ఎక్కడెక్కడ పువ్వు ఇవ్వాలో కరెక్ట్ గా. అవును సార్. నేను తీసిన దానికన్నా సబ్జెక్టివ్ గా కాన్సెప్ట్ వైజ్ బెటర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లిరిక్ లో నువ్వే నవ్వా అనే దానికి లాస్యా నవ్వు మటుకు సూపర్. లాస్యా నువ్వు అన్నట్టు యాంకర్ అనుకున్నాను కానీ ఇన్ని కళలు ఉన్నాయండి. మీ ఆయనకి ఫోన్ చేసి చెప్తాను, బాబు టైమింగ్ గీమింగ్ అని అసలు పర్ఫెక్ట్ గా చేస్తావు, ఇంక్లూడింగ్ రోలింగ్ లో తీసుకుని నాలుగు పెట్టుకుని. అండ్ నువ్వు ఇది పెళ్లి కాకముందు ఇచ్చుంటే ఇంకొంచెం హ్యాపీగా సరదాగా అన్నా, ఇది నా తరఫున రా వచ్చి మీ ఆయనకి చెప్పి నా గుడ్ విషెస్ కూడా చెప్పు. రీసెంట్లీ ఇప్పుడు తద్దినక తప్పదిక. మనకి ఇప్పుడు యాపిల్ ఆండ్రాయిడ్ అన్ని వచ్చాయి కానీ డైరెక్టర్ గారు ఎప్పుడో యాపిల్ ఇచ్చేసారు మనకి. చందు గారు మీకేనండి ఫస్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు పాటల్లో వాడినటువంటి ప్రాపర్టీస్ లో మీకు ఏది చాలా ఇష్టం? యాపిల్. మీరు అన్నట్టు సీరియస్లీ ఇప్పుడైతే యాపిల్ ప్రోడక్ట్ వచ్చింది కానీ యాపిల్ కి బేసిక్ బ్రాండ్ అంబాసిడర్ సారే కదండి. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. హెబ్బా మీకు క్వశ్చన్, మీ రియల్ లైఫ్ హీరోకి ఉండాల్సిన 3 క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. Good looks, funny, and honest. గుడ్, వెరీ గుడ్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ కాంబినేషన్. That's why మ్యానుఫ్యాక్చర్ అయిందో లేదో మనం ట్రై చేయాలి. ఆనెస్ట్ కష్టం. గుడ్ లుక్స్, honesty is still easy. Good looks and funny together is very difficult. డిఫికల్ట్ కాంబినేషన్. ఓకే, సరే ట్రై చేద్దాం. ఎవరైనా మంచి అబ్బాయిలు ఉంటే either two you won't accept? No, all 3 compulsory. 3 ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుందంట. ఇది కూడా హెబ్బాకే. 1000 కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ గారు ఒక సినిమా తీస్తున్నారు. ప్రభాస్ హీరో, 8 మంది హీరోయిన్స్ లో మీరు ఒకరు. చేస్తారా చేయరా? I'll invest in that movie. అవునా? ఆవిడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తుందంట. 1000 ఒక్కొక్కటి. అదే, Budget should not be a problem. I'll take bank loan, whatever I have to do, I'll invest in that movie. That movie has to happen. చందు గారు, షూటింగ్ సమయంలో డైరెక్టర్ గారు కళ్ళజోళ్ళు విరగొట్టేవారని కథలుగా చెప్పుకుంటారు. షూటింగ్ టైంలో మీకు కోపం వస్తే ఏం చేస్తూ ఉంటారు? కామైపోతా అంటే ఆయనకి చెల్లుతుంది, నాకు చెల్లదండి. కానీ ఎందుకో కానీ ఏంటి సార్ మీరు సీరియస్లీ ఎప్పుడు అంటే ఆ రోజుల్లో తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు అమ్మాయి మీద కోపం వచ్చినా, నీ మీద కోపం వచ్చినా, మిమ్మల్ని ఏమన్నా అంటే అవుట్పుట్ తగ్గిపోతుంది. అవునండి. కళ్ళజోడు నాదే కానీ నా కళ్ళజోడు విరగొట్టుకుంటే మీకు అర్థం అయిపోతుంది అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఆయన సాటిస్ఫై అవ్వద్దు. మనం అది ఎలా అండి అంటే ఇప్పుడు కూడానా అండి? ఇప్పుడు అసలు ఒక 10 years నుంచి కొంతమంది మీద అయితే అమ్మోయ్ కొట్టడం లేదు. ఇప్పుడు నా బాక్స్ లో మా అసిస్టెంట్ 4-5 కళ్ళజోళ్ళు పెడతారు.
టేప్ రికార్డరు, మైకు. 1+1 అండి, ఫైట్స్ తీసుకుంటారు కదండి. ఇప్పుడు నౌ ఆఫ్టర్ రామదాస్ 50 మూవీస్ సోలో అండర్స్టూడ్ దాని వల్ల నేను జరగదు. ఎందుకంటే ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అవునండి. ఒక హీరోయిన్ లేట్గా వచ్చినా, లేకపోతే ఒక హీరో లేట్గా వచ్చినా, దాని వెనక ఏదో అన్నీ అయిన తర్వాత వింటే అది జస్టిఫైడే కదా, పాపం వాళ్ళకి లేట్ అవుతుంది, మేకప్ కానీ ఇది కానీ డ్రెస్ ఏదో ఒకటి జరుగుతుందని అప్పటి నుంచి మనం ఇదైపోయి బీపీ పెంచుకోవడం కన్నా ఇవాళ షూటింగ్ లేదు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్దాం అని డిసైడ్ చేస్తున్నప్పుడు. ఓకే, నేను విన్నది ఏంటంటే కోప్పడితే క్రియేటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో అంటే అది నిజంగా బాగా వస్తుందా, బాగా రావట్లేదా, లేదంటే కాన్షియస్ గా ఏమన్నా చేస్తున్నారో వాళ్ళు అనేది నా ఫీలింగ్. ఐ కాంట్ జడ్జ్ అండి. ఓకే, అందుకే నేను స్టే కామ్. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా లేకపోతే అక్కడ వేరే రియాక్షన్స్ ఉంటాయి? ఏమో మన వైఫ్ ఉంటుంది ప్రపంచం అంతా నీకు ఓపిక ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఎందుకు ఇలా అంటా ఉంటుంది. అదే ఈ హస్బెండ్స్ తో వచ్చిన ప్రాబ్లం. రాఘవేంద్రరావు గారి వైఫ్ కూడా అదే మాట చెప్పారు మాతో సౌందర్యలహరిలో. నెక్స్ట్ క్వశ్చన్ హెబ్బాకి. ఒక అద్భుతమైన సినిమాలో మిమ్మల్ని మదర్ క్యారెక్టర్ కోసం అడిగారు, మీరు కాదనలేని పరిస్థితి, మీ కొడుకే హీరో, ఎవరైతే బాగుంటుంది? ఏ మహేష్ బాబు, బి ఎన్టీఆర్, సి అల్లు అర్జున్ అండ్ డి రాజ్ తరుణ్. A. Mahesh Babu. Your son? If I have to share screen space with him as a mother, I don't mind. అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్. దే ఆర్ టూ ఓపెన్. రియలీ. చందు గారు మీకే క్వశ్చన్. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి, మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. మనిషికి అజ్ఞానం ఎంత పర్సెంటేజ్ ఉండడం అవసరం? తర్వాత ఏమి చెయ్యాలి? కౌండి కాస్త అడగాలి. జ్ఞానం కాదు, అజ్ఞానం. అంటే 20%. ఇక్కడుండే వాళ్ళల్లో ఎవరికి ఎంత అజ్ఞానం ఉంది? నేను చెయ్యొత్తాను ఇక్కడ చూడలేదు. నేను కాళ్ళు కూడా ఎత్తాను. ఎందుకంటే టకటక యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇది చేసి అది చేసి మా అసిస్టెంట్ చేస్తూ ఉంటే ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకోవటం అవసరమా? వాళ్ళు చేస్తారు కదా, మన అజ్ఞానంగా ఉండటం బెటరు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. అంటే ఆ విషయం మనకు తెలియకపోవడం ఇంకా గుడ్ అండి. మనకి ఒకే దాని మీద ఫోకస్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ సాంగ్ ఇచ్చి చేయమంటే చేసేస్తాను. సూపర్. అది ఏంటంటే అది బ్లడ్లో అలా అయిపోయింది. అందుకనే నాకు అజ్ఞానం అంటే కొంచెం ఇష్టం నాకు. హెబ్బాకి లాస్ట్ క్వశ్చన్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? I don't have a dream role. Dream directors, dream actors. సద్దినక తప్పదిక అయిపోయిందండి, మీకు ఇక తప్పుతుంది. రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. మీకు సింహాన్ని గిఫ్ట్ గా ఇస్తే ఏం చేస్తారు? వేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు మీ దృష్టిలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడానికి ఏజ్ లిమిట్ మినిమం ఎంత, మాక్సిమం ఎంత? డైరెక్టర్ కి హీరోయిన్ కి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి? ఏ సెల్ ఫోను చార్జరు, బి బాల్ పాయింట్ పెన్ను రీఫిల్, సి ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ పిక్. చూడగానే తాపమాయే ఎండలోన దీపమాయే రెప్పగొట్టి గిల్ల మాక రెచ్చగొట్టి వెళ్ళ మాక రేపు దాకా ఆగలేనులే.